అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు మన ఛానల్లో చట్నీ అన్నమాట అండి. ఇడ్లీలోకి దోశల్లోకి ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ మనం ఈజీగా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. కలర్ కూడా చాలా బాగుంది కదండి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో మీరందరూ కూడా ట్రై చేస్తే మాత్రం తప్పకుండా చాలా బాగుంటుందండి. ముందుగా దీనికోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమిటో ఒకసారి చూసేద్దాం మనం. చాలా సింపుల్గా తీసుకోవడమేనండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, హౌస్ వైఫ్స్, న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, పల్లీలు, పచ్చిమిర్చి, పుట్నాలు, కరివేపాకు, అదేవిధంగా పోపు దినుసులు కూడా తీసుకోవాలన్నమాట అండి. వీటన్నిటిని ముందుగా తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఉంటే మనం ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ముందుగా పాన్ పెట్టి వేరుశెనగ గుళ్ళు అనేవి ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఈ ఫ్రై అయిన తర్వాత వన్ బై వన్ మనం అన్నిటినీ వేసుకుని ఈజీగా ఫ్రై అనేది చేసుకోవచ్చు అనమాట అండి. ఈ ఫ్రై అవుతూ ఉండగానే పచ్చిమిర్చి ఎంచక్కా కడిగేసి నీట్గా పీసెస్గా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి అనేవి ఎలా ఉన్నవి అలా వేయకూడదు. ఏమవుతుందంటే అవి పేలుతాయి అన్నమాట. సో కట్ చేసి పీసెస్గా వేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పచ్చిమిర్చి వేసుకుని ఎంచక్కా ఫ్రై చేసుకోవాలి. ఈ మనం దగ్గర ఉండేసి ఫ్రై చేసుకుంటే మాడిపోవటం, కలర్ చేంజ్ అవ్వటం అనేది ఉండదండి. ఏమవుతుందంటే ఇవి మాడిపోయినప్పుడు చేదొస్తుంది. చూస్తున్నారు కదా, నెక్స్ట్ అవి ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఈ పుట్నాల పప్పు కూడా కలిపేసేయండి. దీనిలోనే కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేస్తే బాగుంటుందండి. చూస్తున్నారుగా, జీలకర్ర అంటే ఫ్రై అయిపోయే ముందు వేయండి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇదిగోండి, అన్నీ ఫ్రై అయిపోయినాయి. చూస్తున్నారు కదా, సైడ్కి తీసుకుని ఒక 5 మినిట్స్ మాత్రం చల్లబరుచుకోవాలండి. ఆ తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకుని దాన్ని పీసెస్గా కట్ చేసి ఆ బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకోండి. వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ స్పూన్తో మనం ఇలా పెట్టినప్పుడు ఈజీగా జారిపోవాలన్నమాట. కొంచెం చిక్కగా ఉంటే వాటర్ కలుపుకోవచ్చు, ఏం కాదు. నేనైతే చింతపండు వేయలేదండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో పాన్ పెట్టుకొనేసి ఆయిల్ పోసుకొని ముందుగా ఎండుమిర్చి, వెల్లుల్లి, అదేవిధంగా వీటిని ముందుగా కొంచెం దూరగా ఫ్రై చేయండి. ఆవాలు, లైట్గా జీలకర్ర వేసుకోండి. వీటన్నిటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగానే మనం ఆల్రెడీ చట్నీ అనేది పట్టుకుని ఉన్నాం కదండి, దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ బౌల్లోకి తాలింపు అనేది కలుపుకోవచ్చు. లేదు అంటే ఈ చట్నీని తాలింపులో అయినా కూడా మనం వేసుకోవచ్చు. ఏ ప్రాసెస్ అయినా పర్లేదండి, ఈజీగా కలిసిపోతుంది. ఈ తాలింపు వేసిన చట్నీ మనకి 2-3 డేస్ పైనే వస్తుందండి. కావాలంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పటికప్పుడు కావాల్సినంత తీసుకుని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీ రెసిపీ. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే నా యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.